నమస్తే, నేను మీ వరలక్ష్మి. ప్రజల ఆశయాల కోసం కృషి చేస్తూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి మన ఆలేరు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బాలమణి భాస్కర్ గారు మన ముందున్నారు. ఇవాల్టి మన గెస్ట్, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి బాలమణి గారు. భాస్కర్ గారు, హలో అండి, హౌ ఆర్ యూ? ఎట్లా ఉన్నారు? ఎట్లా సాగుతుంది? పర్లేదండి. ఇద్దరు పార్వతి పరమేశ్వర్లు అన్నలాగా ఇద్దరు ఒకరు పక్కన ఒకరు కూర్చొని ఇద్దరికి అండర్స్టాండింగ్ తో మేడం కి ఇంత సహకారం అందిస్తూ ఇప్పుడు ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయికి తీసుకొచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్లేదండి, చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకనంటే ప్రజలకు సేవ చేయడం అనేది మాకు ఒక దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాము. మాకు అందులో మా యొక్క శ్రమను గుర్తించి కూడా మా ఎమ్మెల్యే, ప్రభుత్వ విపు, శాసనసభ్యులు, డిసిసి అధ్యక్షులు బీర్లా ఐలయ్య గారు మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. అందులో ఆలేరు ప్రజానికానికి సేవ చేయడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది మాకు. కాబట్టి అదే ఆశయంగా మేము ముందుకెళ్దామని అనుకుంటున్నాం. ఆలేరుని అభివృద్ధి చేయడమే మా ధ్యేయం, మా లక్ష్యం. ఏంటి ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న టాక్ ఇది, ప్రజా సమస్యలను నేరుగా మీరు ప్రజల దగ్గరికే మీరు వెళ్ళి వాళ్ళ దృష్టిని సారిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు అనేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. దానికి మీ స్పందన ఏంటి? వాస్తవానికి ఏంటంటే గత పాలకులు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఎటువంటిది అభివృద్ధి జరగలే. అక్కడ మేము చైర్మన్ ఎన్నుకోబడిన తర్వాత ప్రతి ఒక్క గల్లీని మేము విజిట్ చేసినాం. ఎక్కడ వేసిన డ్రైనేజీ అక్కడనే, ఎక్కడ వేసిన చెత్త కుప్పాలు, డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ వేసిన గుంగడి అక్కడే అన్నట్టుగా గత పాలకులు ఏం చేసిరో ఏమో తెలియదు. ఇప్పుడు మేము తిరుగుతుంటే ప్రజలు వాళ్ళ సమస్యను చెప్తుంటే మాకు చాలా బాధ ఇస్తుంది. ఎందుకనంటే డ్రైనేజ్ వ్యవస్థలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి ఆలేరులో. వాళ్ళ గురించి మేము చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ కరెంటు పోల్స్, స్ట్రీట్ లైట్స్, ఒక్కొక్క కాలనీలో కంప చెట్లు విపరీతంగా పెరిగి వాళ్ళకు ఇళ్లలోకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి ద్వారా పాములు, విషపురుగులు అటువంటి వస్తున్నాయని చెప్పేసి మా దృష్టికి తీసుకురాగానే మేము ఇమీడియట్లీగా జేసీబీ తీసుకువెళ్ళి, ప్రొక్లైన్ తీసుకెళ్ళి అటువంటివి కూడా మేము తీసివేయడం జరిగింది. ప్రజలలో మంచి స్పందన ఉన్నది. మేము అదే అభివృద్ధిగా మేము ముందుకెళ్దామని చెప్పేసి. అంటే ఇప్పటి వరకు ఆలేరు మున్సిపాలిటీలో మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా? అంటే మేము ఇప్పుడు చేసింది ఏంటంటే, మేము మొన్ననే ఎన్నుకోబడినాం కాబట్టి మేము ఇంకా మా పంతులు గారు ఏం చెప్పారంటే 26 తారీఖు అని మంచి ముహూర్తం ఉందన్నారు. అయినా కానీ మేము ఆఫీస్లోకి అడుగు పెట్టకుండా కానీ ప్రజలతో ఎన్నుకోబడినాం కాబట్టి ప్రజల సమస్యలే ఎజెండాగా మేము ముందుకు పోతున్నాము. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని మరీ ఏంటంటే కొన్ని క్రిటికల్గా ఉన్నటువంటి సమస్యలను ఇమీడియట్లీ యాక్షన్గా మా వంతుగా మేము జేసీబీ, డోజర్లు అటువంటి మున్సిపల్ సిబ్బందిని పిలిపించి వెంటనే కొద్దిగా డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయడం అటువంటివి చేస్తున్నాం. ఎస్ మేడం, బాలమణి గారు మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీరు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత? మీ రాజకీయ అరంగేటం అసలు ఎట్లా జరిగింది? సార్ మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది మేడం. ఎక్కడికి వెళ్ళినా కూడా గత ప్రభుత్వం ఏం చేయలేదు, భాస్కర్ సార్ మా ఆయన మీద అందరికి నమ్మకం ఉంది, పనులు చేస్తాడని. ఈయన జనాలలో ఎక్కువ ఉంటాడు, బయటనే తిరుగుతుంటాడు, వాళ్ళ సమస్యలు కానీ. ఇప్పుడు మేము గెలిచి వారం అయినా కూడా ఎప్పుడు బయట జనాలలో రోజొక వార్డు తిరిగి ఎట్లా ఉంది, ఏముంది పరిస్థితి అని అన్ని తెలుసుకొని వస్తుండు. వాళ్ళ సమస్యలు అన్ని చెప్తున్నారు. మేము ఆఫీస్కి వెళ్ళగానే ఒక్కొక్కటిగా అన్ని పరిష్కారం చేద్దామని అనుకుంటున్నాము. మన బీర్లా ఐలయ్య ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం మేము. అంటే భాస్కర్ గారు, ఇప్పటివరకు మీరు చెప్పినారు త్రాగునీరు సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది. మున్సిపాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు వారం అవుతుంది, ఇప్పుడు మీరు గెలిచి కాబట్టి ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే మెయిన్ ఆలేరులో సమస్య ఏంటంటే డ్రైనేజ్ ఒకటి ఉంది. మెయిన్ సమస్య, పెద్ద సమస్య ఆలేరులో. నేను తిరిగిన ప్రతి కాలనీలో అదే సమస్య చెప్తున్నారు ప్రజలు. ప్రజలు కూడా మీ వద్దకు వచ్చి వాళ్ళ బోరు వినిపించుకునే పరిస్థితి కూడా ఏర్పడిందని చాలా సందర్భాల్లో కూడా మేము విన్నాము. వాళ్ళు అయితే మా దగ్గర రాలే, మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకనంటే వాళ్ళను ఇప్పుడు మన ప్రజలు వాళ్ళతో ఎన్నుకోబడినాం కాబట్టి వాళ్ళ సమస్యల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అందుకే మీకు ఈ సీట్ వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏందనంటే మా ధ్యేయమే అది. మాది ఏందనంటే ఫస్ట్ ప్రజల సమస్య. వాళ్ళు మా ఆస్తులు అడగలే, పాస్తులు అడగలే. వాళ్ళకి కావాల్సింది ఏంది, మాకు ఒక సీసీ రోడ్లు, మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ. రాత్రి అయితే పాములు, విషపురుగులు తిరుగుతుంటాయి కాబట్టి పోల్లకు లైట్స్ కావాలని అడుగుతారు. ప్రతి ఒక్క కాలనీలో అదే సమస్య ఉంది. ఫస్ట్ మా ప్రధాన ఎజెండా అదే, సీసీ రోడ్లు, డ్రైనేజీ,
పోల్స్, లైట్స్. దాని తర్వాత ఇప్పుడు నీటి ఎద్దడి అంటే ప్రజెంట్ అయితే ఆలేరులో తాగునీటి సమస్య లేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా మొన్ననే ఒకటి ఇక్కడ పెద్ద ట్యాంకు కడుతుర్రు. దానివల్ల కూడా వచ్చే 2 నెలల్లో కూడా మిషన్ భగీరథ నీళ్లు ప్రతి కాలనీకి అందించే అవకాశం ఉన్నది. పైప్ లైన్లు కూడా వేస్తున్నారు. కాబట్టి ఆ సమస్య కూడా ఉండదని చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఎక్కడికక్కడ బోర్లు వేస్తేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం మేము. సార్ భాస్కర్ గారు, ఇప్పుడు మున్సిపల్లో కొంత బడ్జెట్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. సో దాన్ని ఎట్లా వినియోగించబోతున్నారు? కొన్ని అంశాలను వివరిస్తారా? ఒకవేళ మీకు బడ్జెట్ ఇచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిగా ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? బడ్జెట్ ఇప్పుడు మున్సిపల్లో ప్రవేశపెట్టి అంటే బడ్జెట్ కేటాయించిన తర్వాత మున్సిపల్ యొక్క సిబ్బంది అంటే ఉదాహరణ కమిషనర్ గారు అనుకోండి, దానికి సంబంధిత ఇంజనీర్లను వాళ్ళని మేము తీసుకెళ్లి ప్రతి ఒక్క వాడలో కానీ కాలనీలో కానీ తీసుకెళ్లి ఎక్కడ ఏ ప్రధాన సమస్య ఉందో ఆ సమస్య మీదనే మేము బడ్జెట్ను కేటాయించేసి డ్రైనేజ్ అనుకోండి, సీసీ రోడ్లే అనుకోండి, స్ట్రీట్ లైట్స్ అనుకోండి, నీటి ఎద్దడి రాకుండా కూడా ఎక్కడన్నా ప్రధాన వాటర్ సమస్య ఉందనుకోండి బోర్ వేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ బడ్జెట్ను వృధా చేయకుండా ప్రజల అవసరాల కోసమే ఖచ్చితంగా వినియోగిస్తాం. అంటే కొంచెం జెన్యున్గా మీరు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు స్మార్ట్ సిటీ తరహాలో మన ఆలేరుని అభివృద్ధి ప్రణాళికలు ఏమైనా కొనసాగించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామండి. ప్రజల సహకారం ఉంటే ఖచ్చితంగా కూడా అది కూడా తయారు చేస్తాం. ఇప్పుడు ఈ పాలక వర్గంలో ఏమి ఉందంటే గత పాలక వర్గంలో అసలు ఎక్కడ ఆలేరు అభివృద్ధి అనేది పేరుకు మున్సిపాలిటీ ఇలా కనబడుతుంది కానీ గ్రామ పంచాయతీలోనన్నా ఇప్పుడు మనం కొన్ని గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకురు. ఆ గ్రామ పంచాయతీలోనన్నా చాలా బాగా నీట్గా ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుంది. కానీ ఆలేరు పేరుకు మున్సిపాలిటీ చేసిరు తప్పితే దాని యొక్క అభివృద్ధి అనేది మొత్తం ఎక్కడికక్కడ కుంటుపడిపోయింది. ఇప్పుడు మేము కొత్తగా చైర్మన్ అవకాశం వచ్చింది కాబట్టి మాకు అవకాశం దక్కుతుందని మేము ఆశిస్తున్నాం. అందంగా తీర్చిదిద్దడం మా యొక్క అదృష్టం అని అనుకుంటున్నాం. ఎస్ బాలమణి గారు, ఇప్పుడు మీరు ఒక మున్సిపల్ చైర్మన్ ఆలేరుకి. సో ఇక్కడ మున్సిపాలిటీలో మహిళలకు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? వాళ్ళ జీవనోపాధికి మీరు అందించాల్సిన సహకారాలు ఏమున్నాయి? ఇక్కడ నేను మహిళల కోసం కుట్టు మిషన్లు కానీ ఇంకా ప్రత్యేకంగా వారు వచ్చి మేము ఈ పని చేసుకుంటామంటే నా వంతు సాయంగా ఏదైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకి చేస్తాను. నేను ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళకి ఏది అడిగినా ముందుండి నేను ఒక మహిళగా వాళ్ళ జీవనోపాధికి నా చేతనైన సాయం చేస్తాను. నేను అంటే యాజ్ ఏ ఉమెన్గా మీరు కూడా మన మహిళలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా మీరు కూడా వాళ్ళ జీవనోపాధికి సంబంధించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మీ శ్రాయ శక్తిలో మీరు కూడా ప్రయత్నిస్తారన్నమాట. రైట్ భాస్కర్ గారు, కాంగ్రెస్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఇప్పటివరకు సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ప్రత్యేకంగా మీకే పోస్ట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం వరకు ఏంటంటే ఎప్పుడైతే కరోనా వచ్చిందో 2019 అనుకుంటున్నాను, కరోనా వచ్చినప్పుడు ఏమైందనంటే మా ఎమ్మెల్యే గారు కదా బీర్లయ్య గారు, ఆయన చేసేటువంటి కార్యకలాపాలకు నేను ఆకర్షితుని అయిపోయినా. ప్రజాసేవ కార్యక్రమాలు తన సొంత నిధులతోటి ప్రతి ఒక్క చిన్న గ్రామాలకు, పల్లె గ్రామాలకు పోయి కూడా కూరగాయలు, బియ్యం, కరోనా కిట్లు అటువంటి అందించడం జరిగింది. ఆయన యొక్క సేవకు ముఖ్యంగా నేను ఆకర్షితుని అయినా. ఆయన యొక్క సేవకు అసలు రాజకీయం అంటే కూడా నాకు తెలియదు మొదట్లో. ఆయన యొక్క సేవను ప్రజాసేవ ఈ రకంగా ఉంటుందా అని చెప్పేసి తన సేవకు ఆకర్షితున్నాయి. నేను అప్పుడు అరంగేట్రం చేసినాము. అప్పటి నుండి కూడా ఆయన వెనకాలే ఉండుకుంటూ ప్రజాసేవలో మేము మమేకమై ఆయన వెంబడి తిరుక్కుంటూ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఆయనకు సహకరించినాము. మళ్ళీ పోతే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మాకు కొన్ని ఊర్లు ఇన్ఛార్జ్కి ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్లో కూడా నేను ఇది పట్టుదలతోటి కార్యదీక్షతోటి నాకు అప్పచెప్పిన గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేసినాం. కాంగ్రెస్ జెండా ఎగరవేసి దానికి సంబంధిత వ్యక్తులను సర్పంచ్గా నిలబెట్టుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇచ్చినాము. మా యొక్క కార్యదీక్ష పట్టుదల చూసి నాకు ఈ అవకాశం ఇచ్చిండని నేను అనుకుంటున్నా. ఆ అవకాశాన్ని కూడా వమ్ము చేయకుండా కూడా ఈ ఆర్డర్లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లో భారీ మెజార్టీ కూడా తీసుకొచ్చింది మేమే. నేను సగర్వంగా చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆలేరు మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయి ఆలేరు ప్రజలకి?
అదే కాకుండా ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏందనంటే, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో 7 వార్డులు మేము కైవసం చేసుకున్నాం. దానికి నిదర్శనమే ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనుకోండి, ఇందిరమ్మ ఇండ్లే అనుకోండి, మహిళలకు ఉచిత బస్సే అనుకోండి, ఇవాళ రేషన్ కార్డులు కొత్తగా రాని వాళ్ళకు కూడా గత ప్రభుత్వ పాలనలో అసలు రేషన్ కార్డు అనేది ఒక్క నిరుపేద కూడా చెందలే. ఈరోజు రేషన్ కార్డులే అనుకోండి, సన్నబియ్యం అంటే ధనవంతుడు తినేటువంటి సన్నబియ్యం కూడా ఇవాళ ప్రతి ఒక్క బీదవాడు తింటున్నాడు. అలాగే ఆరోగ్యశ్రీ ఇవాళ 5 లక్షలకే పరిమితం కాకుండా ఇవాళ 10 లక్షల బీమా వరకు కూడా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే ప్రతి ఒక్కరికి మా ఆలేరులో అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నాము. ఇలా అటువంటి సంక్షేమ పథకాలే మా యొక్క గెలుపుకు కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు మేము. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ భాస్కర్ గారు, ఇక్కడ మీ 7th వార్డ్ ప్రజలకు కానివ్వండి, ఆలేరు మున్సిపాలిటీ ప్రజలకు కానివ్వండి, చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారు? నమస్తే. ఆలేరు ప్రజానికానికి మమ్మల్ని ఓటేసి భారీ మెజార్టీగా గెలిపించినటువంటి ఆలేరు ప్రజానికానికి ధన్యవాదములు. మేము ముఖ్యంగా 7వ వార్డు సమస్య తిరిగినాము, కాలనీలలో తిరిగినాం, వార్డులలో తిరిగినాం. ప్రధాన సమస్య ఏముంది, డ్రైనేజీ ఒకటి ఉంది, ప్లస్ సీసీ రోడ్లది ఉంది. ఇది ఒకటే అనేది కాకుండా మేము ఆలేరు మున్సిపల్ యాజ్ ఏ చైర్మన్గా మేము ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క కాలనీ తిరిగినాము. ఇంకొన్ని కూడా విజిట్ చేసేది ఉంది. ఈ విజిట్ చేసిన కాడికి కూడా ఏంటంటే కొన్ని స్థలాలలో కొన్ని కాలనీలలో మమ్మల్ని సన్మానించడం కోసం పిలవడం జరిగింది. అక్కడ ఏంటంటే ప్రధాన వాళ్ళ సమస్య మొత్తం మాకు కొద్దిగా లిస్టు రాసి కూడా ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే గత పాలకులు మాకు ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ పందులు, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేక పందులు ఒకటి, కోతుల బెడద, ఇవి ప్రధాన సమస్యగా తీసుకొని వస్తున్నారు. వాళ్ళకు ఒకటే నేను హామీ ఇస్తున్నా, ఈ పందుల నివారణ ఒకటి, మళ్ళీ పోతే కోతుల బెడద కూడా. ఆ కోతుల నివారణ మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి కోతుల నివారణ, పందుల బెడద, ప్లస్ ఈ డ్రైనేజీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్గా మేము తీసివేసి అభివృద్ధి పథంలో ఆలేరును నడిపిస్తామని చెప్పేసి మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా కొన్ని కాలనీలో తిరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్యలు చెప్పుకొచ్చారు. సీసీ కెమెరాలు కొద్దిగా మాకు కావాలని చెప్పేసి మాకు విన్నవించుకోవడం జరిగింది. కానీ మేము సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా కూడా ఆ సీసీ కెమెరాల టీం తోటి కూడా మాట్లాడి పోలీస్ వారి సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఆ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము ఆలేరు ప్రజానికానికి తెలియజేస్తున్నాం. రైట్ భాస్కర్ గారు, రైట్ బాలమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మన ఆలేరు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అండ్ శ్రీ భాస్కర్ గారు అండ్ బాలమణి గారు ఇవాళ మనకు ప్రత్యేకంగా ప్రజల దృష్టిని సారిస్తూ, ప్రజల కృషిని ధ్యేయంగా, ప్రజల సేవలను ముందుకు సాగిస్తూ వాళ్ళ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే కాకుండా మన బాలమణి గారు మహిళలకు ఒక ఇండిపెండెంట్గా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొస్తామని కూడా వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ అండి బాలమణి గారు, మీరు ఈ సమయంలో సార్ సపోర్ట్తో ఒక మున్సిపల్ చైర్మన్గా నిలబడడం రియల్లీ ఒక ఉమెన్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఇదే కాకుండా ఈ కాంగ్రెస్లో ఉన్నంత కాలం మీరు ముందు కూడా మున్సిపల్ చైర్మన్ కాకుండా ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. రైట్, నమస్తే.